గుడ్ మార్నింగ్ మమ్మీ. నానా వెరీ గుడ్ మార్నింగ్. సరే కానీ మార్నింగ్ లేగంగానే ప్రార్థన చేసుకుని బైబిల్ చదివావా? లేదు మమ్మీ, మార్నింగ్ లేగంగానే బైబిల్ చదవలేదు, ప్రార్థన చేసుకోలేదు. హాలిడేస్ వచ్చినాయి కదా, అందుకని నేను తర్వాత చదవచ్చులే, ఈరోజు ఎలాగో స్కూల్ లేదు కదా అని నేను ఫోన్ చూసుకుంటున్నాను. ప్రార్థన చేయకుండా బైబిల్ చదవకుండా నువ్వు ఫోన్ చూస్తున్నావా? ఆ ఫోన్ పక్కన పెట్టి అట్లా ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే మనం దేవుని పిల్లలం. ఉదయాన్నే లేచి దేవునితో మాట్లాడాలమ్మా, ప్రార్థన చేసుకోవాలి. అమ్మా ఏమనుకోవద్దు, ఇంకొకసారి అలా చేయను. పొద్దున్నే లేసి ప్రార్థన చేసుకోవాలా, బైబిల్ చదువుకోవాలా, తర్వాత చేసుకోవచ్చు కదమ్మా. ఈరోజు నాకు స్కూల్ సెలవే కదా. చెప్పకూడదమ్మా, ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుందంటే దావీదు కీర్తనలో 5వ కీర్తన 3వ చరణంలో యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధింపచేసి కాచియుందును అని ఉంది. ఎందుకంటే ఉదయాన్నే లేచి మనం ఎవరితో మాట్లాడాలి? మొట్టమొదటిగా దేవునితో మాట్లాడాలమ్మా. ప్రార్థన అంటేనే దేవునితో మాట్లాడడం. ఆ తర్వాత వాక్యం చదువుకోవాలి. వాక్యం అంటే ప్రభు మనతో మాట్లాడతాడమ్మా, మనం ఆయనతో మాట్లాడాలి, ఆయనతో మనం మాట్లాడాలి. ఆ తర్వాత ఏ పనైనా ప్రారంభిస్తే ఆ రోజంతా మనకంతా కూడా నెమ్మది, సంతోషం, సమాధానం, ఆనందం ఉంటుంది. అన్ని పనుల్లో జయం వస్తుంది తెలుసా? అలాగే అలాగేలే. హాయ్ లిజా, హౌ ఆర్ యూ? నేను చాలా బాగున్నాను. హాలిడేస్ లో ఎంత ఎంజాయ్ చేసావు నువ్వు? ఏం చాలా బాగా ఎంజాయ్ చేశాను. చక్కగా ఆ యొక్క మరి ఎవ్రీ సండే మరి చర్చ్కి వెళ్ళడం కాదు, డైలీ కూడా మాకు ప్రేయర్స్ పెట్టారు. అలాగే మాకు VBS పెట్టారు. VBSలో చాలా చాలా గేమ్స్ అన్నీ బాగా ఆడుకున్నాను. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. హాలిడేస్ అంతా కూడా చక్కగా బైబుల్, వాక్యము, దేవునితో సహవాసం చేయడం, కొత్త పాటలు నేర్చుకున్నాను. చక్కగా ఎంజాయ్ చేశాను నేను. ఏంటి నువ్వు ఎలా ఎంజాయ్ చేసావు హాలిడేస్ అంతా? బాగాలేదే, ఎప్పుడు చూసి మా మమ్మీ ఉదయాన్నే లేసి బైబిల్ చదువు, ప్రార్థన చెయ్యని ఎప్పుడు చూసినా రోజు అదే సోదా. నాకేమో బైబిల్ చదవాలంటే బద్ధకం, ప్రార్థన చేయాలంటే ఇంకా బద్ధకం. ఎందుకంటే హాలిడేస్ ఇచ్చారుగా. ఇదేమో సండే అంటే వెళ్తాం సండే స్కూల్కి. రోజు కూడా మార్నింగ్ ప్రార్థన చేసుకుని బైబిల్ చదవాలా? చక్కగా ఫోన్స్లో ఎన్ని ప్రోగ్రామ్స్ వస్తాయి, చక్కగా ఎంత చక్కగా చూడొచ్చు కదా. కానీ మా మమ్మీ అవన్నీ చేయనివ్వదు. ఎప్పుడు చూసినా ప్రార్థన, బైబిల్. మాకు కూడా మా చర్చ్లో VBS పెట్టారు హాలిడేస్కి. నేను వెళ్ళలా, ఎందుకంటే బోర్. ఎందుకు ఆ VBSలో ఇలాగే పాటలు అంటారు, వాక్యాలు అంటారు, చెప్పమంటారు. అందుకే నాకు ఇష్టం లేదు, అందుకే నేను వెళ్ళలా. ఎంత పని చేసావు. చక్కగా ప్రార్థన చేసుకోవాలి. మనం ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మనం సక్సెస్ అవ్వాలంటే ప్రార్థన, బైబిల్ రెండు మనకు చాలా రెండు కళ్ళు లాంటివి. కాబట్టి అలా అనకూడదు. ఎందుకంటే దేవునితో మనం మాట్లాడాలి, దేవుడు కూడా మనతో మాట్లాడతాడు. చూడు, నాకు అన్ని ఫస్ట్ ర్యాంక్స్ ఎందుకు వస్తున్నాయి అనుకున్నా, ఉదయాన్నే వేసి దేవునికి చెప్పుకుంటా, యేసయ్యా నాకు ఈ సబ్జెక్ట్స్ అర్థం కావట్లేదు, నాకు అర్థం అవడానికి సహాయం చేసేయా అని యేసయ్యని అడుగుతా. నాకు ఇంత నాలెడ్జ్ ఎలా వచ్చిందంటే నాకేం గొప్పతనం కాదు, నాదేం గొప్పతనం. యేసయ్య నాకు నాలెడ్జ్ ఇచ్చాడు, మెమరీ పవర్ ఇచ్చాడు, సబ్జెక్ట్స్ అన్ని అర్థం అవుతున్నాయి. అందుకే నాకు అన్ని ఫస్ట్ ర్యాంక్స్ వస్తున్నాయి. తెలుసా దావీదు గారు గొర్రెలు కాపరి, గొర్రెలు కాసుకునేవాడు. వాళ్ళ ఇంట్లో ఆయన ఆఖరి వాడు. వాళ్ళ అన్నదమ్ములందరికీ మంచి పొజిషన్స్ ఉన్నాయి. దావీదుకి ఏం పొజిషన్ లేదు, గొర్రెలు కాసుకోవడం, ఆ గొర్రెలు మేపుకోవడమే. కానీ దావీదు రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తాడు, 7 సార్లు దేవుని స్తుతిస్తాడు. అందుకే దేవుడు దావీదుని బాగా ఆశ్రదించి ఇశ్రాయేలు దేశానికి రాజుని చేశాడు. తెలుసా?
మనం కూడా ఉన్నతమైన స్థానంకి వెళ్ళాలంటే రోజు దేవునితో మాట్లాడాలి. దేవుని వాక్యం చదివితే దేవుడు మనల్ని కూడా బ్లెస్ చేస్తాడు తెలుసా. నువ్వు రోజు ఆ పంచి తప్పకుండా నీకు కూడా మంచి మార్క్స్ వస్తాయి. నువ్వు కూడా క్లాస్లో మంచిగా ఒక మంచి ర్యాంక్లో ఉంటావు తెలుసా. ఓకే ఓకే, నేను కూడా రోజు ఉదయాన్నే ప్రార్థన చేసుకుంటాను, వాక్యం చదువుతాను, దావీదులాగా నేను కూడా ఆశీర్వదింపబడతాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ, మంచి సజెషన్స్ ఇచ్చావు నాకు. మమ్మీ మమ్మీ, ఈరోజు నీకు గుడ్ న్యూస్ చెప్తాను తెలుసా. ఏం గుడ్ న్యూస్ అమ్మా, ఏం గుడ్ న్యూస్ చెప్పు. నువ్వు గుడ్ న్యూస్ చెప్పాలని నేను వినాలని నాకు ఎంతో ఆతృతగా ఉంది. నాకు క్లాస్ ఫస్ట్ వచ్చింది మమ్మీ. నేను బాగా చదివాను. దేవుడు నాకు అన్ని సబ్జెక్ట్స్లో మంచి నాలెడ్జ్ ఇచ్చాడు. చాలా థ్యాంక్స్ మమ్మీ. నువ్వు చెప్పినట్లుగానే అలాగే మా ఫ్రెండ్ కూడా చెప్పింది. అలాగే ప్రతిరోజు మార్నింగ్ ప్రార్థన చేసుకున్నాను, బైబిల్ చదువుకున్నాను. అందుకే దేశీ నాకు సబ్జెక్టులు అర్థమయ్యేటట్లు చేశాడు. నాకు మంచిగా మెమరీ పవర్ వచ్చింది. అందుకే ఎగ్జామ్స్ బాగా రాశాను. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. అమ్మా, నువ్వు ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదవాలని చెప్పాను. ఇక నుంచి ఎవ్రీడే అలాగే చేసుకో సరేనా. దేవుడు నీకే కాదు, ఎవరైతే ఇలా మార్నింగ్ ప్రేయర్ చేసుకుంటారో బైబిల్ చదువుతారో వాళ్ళకి, ఆ పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా జ్ఞానము తెలివినిచ్చి వాళ్ళని నడిపించి వాళ్ళకి సహాయం చేసి వాళ్ళకి ఉన్నతమైన స్థితిని అనుగ్రహిస్తాడు. దేవుడు వాళ్ళందరినీ దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యు తల్లి. మమ్మీ, థ్యాంక్ యూ మమ్మీ.